మీసం మెలేసే నాయకుడు మౌనం వహిస్తున్నాడు. తగ్గేదే లేదు అన్నట్టు ఉండే నాయకుడు తనకెందుకులే అన్నట్టు ఉంటున్నారు. ఆయన గెలిచారు కానీ పార్టీ ఓడింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నారు కానీ ఆయన ఒరిజినాలిటీ మాత్రం అది కాదు. హడావిడి చేసే నాయకుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు అన్న ప్రచారంలో నిజమెంత? ఆయన వస్తానంటే అక్కడ వద్దనే వాళ్ళు ఉన్నారా? తెర వెనుక అదే జరుగుతోందా? బీఆర్ఎస్ తో ఉంటారా? కండువా మారుస్తారా? మౌనం వేడని మాజీ మంత్రి తప్పదన్నట్లు అప్పుడప్పుడు అలా కనిపిస్తున్నారు. మెరుపు తీగలా మాయమైపోతున్నారు. దీంతో ఆయన ఉన్నారనే ధీమా కంటే ఎప్పుడు వెళ్ళిపోతారో అనే టెన్షన్ ఎక్కువైంది పార్టీ క్యాడర్ కి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. ఎప్పుడు వార్తల్లో నిలిచే నాయకుడు ఈ మధ్య ఎక్కడా ఎక్స్పోజ్ కావటం లేదు. ప్రతిపక్షంలో ఉండటంతో ఊరికే అందరి దృష్టిలో పడాలనుకోవటం లేదైనా. స్వపక్షమైన విపక్షమైన హడావిడి చేసే గంగుల ఈ మధ్య అందరికీ దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో తన రాజకీయ కార్యాచరణ గురించి బయటికి చెప్పటం లేదు. దీంతో ఆయన మనసులో ఏముందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ లో బలమైన నేత. పార్టీ బీసీ వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడైన బీఆర్ఎస్ అగ్రనేతలకు నమ్మిన బంటు అన్న పేరుంది గంగులకు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆయన మాటకెదురు లేకుండా పోయింది. గంగుల తలుచుకుంటే కాని పనేమీ ఉండదు అనే నమ్మకంతో ఉండేది కరీంనగర్ కారు పార్టీ క్యాడర్. పైగా కేసీఆర్ కి కరీంనగర్ అంటే సెంటిమెంట్. దీంతో గంగుల మీద నమ్మకంతో వివిధ కార్యక్రమాలు చేసేవారు. అలాంటి గంగుల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత స్పీడ్ తగ్గించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్న గంగుల నోరు మెదపకపోవడంతో ఆయన కూడా అదే ఆలోచనతో ఉన్నారా అనే అనుమానం వస్తోంది పార్టీ క్యాడర్ కి. ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతలు విమర్శలు చేశారు. కానీ జిల్లా మాజీ మంత్రిగా గంగుల ఆ విషయంపై నోరు మెదపలేదు. ఆయనే కాదు, ఆయన అనుచరులు కూడా సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 7 నెలలైంది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. కానీ కరీంనగర్ సీనియర్ లీడర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు గంగుల. ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండటంతో గంగుల తొందరపడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరింత మంది వస్తారని కాంగ్రెస్ నాయకత్వం సంకేతాలిస్తోంది. కానీ గంగుల ఆలోచన ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో గంగులకు విభేదాలున్నాయి. మంత్రి అయ్యాక కరీంనగర్ పై పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పొన్నం. పాతవారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారట పొన్నం. అయితే కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో బలహీనంగా ఉంది. ఇక్కడ బలమైన నేత కోసం కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గంగుల పార్టీలోకొచ్చి ఆ లోటు పూడుస్తారా లేదంటే వేరెవరినైనా ప్రోత్సహిస్తారా అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. గంగుల మనసులో ఏముందో గానీ ఆయన మౌనం మాత్రం 2 పార్టీల్లో హాట్ టాపిక్ గా ఉంది.